అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'శాడిస్ట్ మొగుడు' సీజన్ 2 96వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, మీరు మన వీడియోకి లైక్ చేయడమే కాదు, కామెంట్ చేయడమే కాదు, ఇక నుంచి ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఐ బటన్ మీకు కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. దీనివల్ల మీకేమీ మనీ కట్ అవ్వదు కదా! ఒక్క ఐ బటన్ ప్రెస్ చేస్తే మన ఛానల్‌కి గ్రోత్ చేసినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదాం. అంతా విన్న అభికి ఫస్ట్ ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలో అతనికి తెలియడం లేదు. భారం మొత్తం ఆ దేవుడి మీదే వేసి లోపల ఉన్న శివయ్యని చూస్తూనే ఉన్నాడు. ఎందుకు మాకిన్ని పరీక్షలు పెడుతున్నావు అన్నట్లు. ఇప్పుడు ఎన్ని ముళ్ళబాటలు దారిలో తగిలితే అంత పూలబాట ముందు ముందు మీ జీవితంలో ఉంది అన్నట్లు ఆ స్వామి చిరునవ్వులు సమాధానం దొరకడంతో ఇంకా ఏమీ అనలేక సైలెంట్‌గా శివనామస్మరణ చేస్తూనే హోమాన్ని కొనసాగించాడు. ఊరి బయట ఉన్న అందరూ అమ్మవారి ఆగ్రహానికి, కోపంతో మాట్లాడుతున్న మాటలకు ఒక్కొక్కరి గుండె లోతుకుంటూ ఉంటే మార్తాండ మాత్రం అసలు అంతమందిని పెట్టినా కూడా ఇదెలా తప్పించుకొనొచ్చింది జానకి అని అనుకుంటూ తమ వాళ్ళకు ఫోన్ చేస్తే ఒక్కరి ఫోన్ కూడా రింగ్ అవ్వదు. లిఫ్ట్ చేయరు. అటువైపు నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో ఖచ్చితంగా ఏదో జరిగిందని అనుకుని జానకి వైపు చూసేసరికి వెనకే 2 కొదమ సింహాల్లా అయాన్ ఇంకా అజిత్‌లు మాసిపోయిన బట్టలతో చిన్న చిన్న దెబ్బలు అక్కడికక్కడే ఉండడంతో ఇక సందేహం అనవసరం. వీళ్ళే దీన్ని కాపాడి తీసుకొచ్చుంటారు. ఇప్పుడైనా ఇంకా అమ్మవారు రానంటుంది కదా! ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠాపన చేయకపోతే వీళ్ళ వంశం తరతరాలుగా ఇలాగే శాపంలో కొట్టుకుపోవాలి కదా! అది ఆలోచిస్తూ వాళ్ళ వైపు అంతే చూస్తున్నాడు పూజారి గారు. అమ్మా శాంతించంటూ చెప్తూ ఉన్నా కూడా లేదు, నన్నెవరైతే దూరంగా విసిరేశారో ఆ ఇంటి రక్తం కావాలని అమ్మవారు ఒకటే మొండి పట్టుకొని కూ కూర్చోవడంతో ఇక పంతులు గారితో పాటు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అసలు ఇదంతటికి కారణమైంది మాత్రం సుమంగలి. ఆమె ప్రస్తుతం స్వర్గస్థులైపోయింది. కాబట్టి నెక్స్ట్ ఆ ఇంటి ఆడపిల్ల ఎవరైనా ఎలా అమ్మవారి ముందు బలి తీసుకుంటే ఆవిడ సంతోషంగా మన ఊర్లోకొస్తుందేమో, అమ్మ కోపం కూడా చల్లారుతుందేమో అనడంతో అక్కడ అన్నీ వింటూ ఉన్న గాయత్రి ఆ మాట విని, మా అత్త సుమంగలి తర్వాత ఆ ఇంటి ఆడబిడ్డ నేనే కాబట్టి కొంపదీసి నన్ను బలి చేస్తారా ఏంటి అని అనుకుంటూ వెనక్కి వెనక్కి నక్కి వెళ్ళిపోతుంటే బాగా ఆలోచించిన జానకి, అమ్మ నీకు ఆ ఇంటి ఆడపిల్ల వల్ల ఈ స్థితొచ్చింది కదా! మరి ఆ ఇంటి ఆడపిల్ల రక్తం కళ్ళ చూస్తే నువ్వు శాంతిస్తావా అని అంటూ ఉంటే, అవును అంటూ అమ్మవారు ఇంకా శాంతంగా చెప్పడంతో అక్కడ ఉన్న కశ్యప్ వైపు చూస్తూ, అన్నయ్య ఆజ్యం తీసుకొని రావా అని చెప్పింది జానకి. ఆమె ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోలేనంత వాళ్ళు కాదు కాబట్టి ఉమా గట్టిగా ఏం చేస్తున్నావే? నీకైనా బుద్ధుందా? అని అరుస్తూ ఉంటే, అమ్మ ప్లీజ్ గమ్మునుండండి. దయచేసి ఇప్పుడు నాకు వేరే దారి కనిపించడం లేదని చెప్తూ, అన్నయ్య త్వరగా ఆజ్యం తీసుకురా. చూస్తుంటే శుభోదయం గడియలు చాలా దగ్గరికొచ్చేసినట్లున్నాయని చెప్పింది జానకి. ఆమె అంత కరాకండిగా చెప్పేసరికి ఇక వేరే దారి ఏమీ లేని కశ్యప్ అభి దగ్గర కూర్చొనున్న ఆద్య దగ్గరికి వెళ్లి తీసుకెళ్తుంటే, అభి ఎందుకన్నట్లు అడగడంతో జానకి తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకంటూ మరోసారి సైగ చేయడంతో అక్కడ జరిగింది చెప్తూ ఉంటే, అభి లేవడానికి ప్రయత్నించాడు. అది జరగకుండా ఆపడానికి. కానీ పంతులు గారు మాత్రం నువ్వెలా మధ్యలో లేవకూడదు. ఇది ఇంకా అశుభం అని చెప్పేసరికి కశ్యప్ వైపు దీనంగా చూస్తున్న అభిని పట్టించుకోకుండా అంటే చూస్తే ఎక్కడ ఆపమని చెప్తాడేమో, అక్కడ ఆపే సిట్యుయేషన్ కూడా లేదు కాబట్టి సైలెంట్‌గా ఆజ్యం తీసుకొని జానకి దగ్గరికొచ్చాడు కశ్యప్. అభి మళ్ళీ హోమం కంటిన్యూ చేస్తుంటే ఆద్య తీసుకొని వచ్చిన కశ్యప్‌తో అన్నయ్య తనని అలాగే పట్టుకో అని చెప్పి అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చిన ఆద్య అరచెయ్యి మీద ఘాటు వేద్దామని అనుకునే లోపే జానకి మనసు రాలేదు. తన సొంత బిడ్డను చంపుకోవాల్సొస్తుందా? తన రక్తం కళ్ళ చూడగలదా అని అనుకుంటూ సుతిమెత్తగా చాక్కుంటున్న అభి కూతురు ఆద్య బుజ్జి చెయ్యి అమ్మవారి కిరీటం మీద పెట్టడంతో జానకి కసుక్కున తెగి ఆ రక్తమే అమ్మవారికి మళ్ళీ ధారలుగా అభిషేకం జరగటంతో ఒక్కసారిగా రేగిన మంటకు గట్టిగా ఏడ్చింది ఆద్య. దాంతో అమ్మవారికి ఉన్న చివరి కోపం కూడా తగ్గిపోయి వాళ్ళందరినీ చిరునవ్వుతో చూస్తూ జానకి చేతుల నుండి అమ్మవారి విగ్రహం మునుపటి బరువుకొచ్చేసింది. ఆద్య చెయ్యిని తీసేయమని చెప్పింది జానకి. అమ్మ ఇలా చేస్తుందని ఊహించిన ఆద్య జానకి మీద కోపం తెచ్చుకునే లోపే తన చెయ్యి మళ్ళీ యథావిధిగా అవ్వడంతో అమ్మవారి కృపను ఇదంతా అని భావించిన జానకి, క్షమించు తల్లి. లోకంలో ఏ అమ్మ కూడా ఇలాంటి పాపాన్ని ఒడిగట్టదు. అలాంటిది నేను చేశాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నువ్వేమో ఆ ఇంటి ఆడబిడ్డ రక్తమే కావాలని చెప్పావు. అందుకని నాకు మరో మార్గం లేకుండా పోయింది అని అంటూ జానకి చెప్పుకునేసరికి మాత్రం ఒకటే ఆలోచనొచ్చింది. ఆ గాయత్రిని మొత్తంగా బలి ఇచ్చినా కూడా ఈ ఇంటికి పట్టిన సగం పీడ పోయుండేదని అనుకున్నాడు. కానీ ఇక అప్పుడు ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోయాడు. ఇంకా అమ్మవారు మునుపటి బరువుకి వచ్చేసరికి జానకి కూడా జాగ్రత్తగా వస్తున్న నొప్పులను అణచివేస్తూనే గుళ్ళోకి ప్రవేశించింది. దాంతో హోమం పూర్తవగానే ఆద్య చేతుల మీదుగా అమ్మవారిని మళ్ళీ పునఃపునీతం చేసి తర్వాత గుళ్ళో అయ్యవారి పక్కన ప్రతిష్ఠించారు. అది అంతా ఆద్యనే చేసింది. దాంతో ఊరికి ఇంకా సూర్యదేవర వంశానికి పట్టిన శాపం తొలగిపోవడంతో ఇంకా అందరూ చాలా సంతోషంగా ఫీలయ్యారు. అది
ఆ జానకిని దగ్గరకు తీసుకొని ఆమె వైపు అపురూపంగా చూసుకుంటూ, "నీకోసం నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా?" అని అభి అన్ని మాట్లాడుతున్నా కూడా జానకి నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. చిట్టి ఆద్య చేతుల మీదుగా అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారి పక్కన ప్రతిష్ఠించాక చూడటానికి ఎంత బావుందో! చూడముచ్చటగా ఉంది. పైగా ఆ లోకానికి ఆ శివపార్వతులే ఆది దంపతులు కాబట్టి ఇద్దరూ పక్కపక్కనుండేసరికి చూస్తూనే ఆనందంతో కన్నీళ్లొచ్చేశాయి ఆ ఊరి జనాలకందరికీ. నిత్యానంద స్వామి కూడా కళ్ళు తెరిచి గుళ్ళోకొస్తూ ముందుగా శివయ్య, పార్వతమ్మలకు నమస్కారం చేసుకొని తర్వాత అభి ఫ్యామిలీ మీద అక్షింతలు చల్లి మొత్తానికి అనుకున్న పని చేశారు మీరు ఇరువురు అందరికంటే ముఖ్యంగా ఈ చిన్ని తల్లి అంటూ ఆద్యాన్ని కూడా ఆశీర్వదించిన తర్వాత లోపల మన శివుడు, గౌరమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో విందామా? ఏంటి దేవి ఇప్పటికైనా నీకు సంతోషమే కదా! అంటూ ఆయన అడిగితే చాలేండి పెద్ద చెప్పొచ్చారు. ప్రతి దాంట్లో వాళ్ళకి సాయం ఉంటూ మళ్ళీ నన్ను అంటున్నారు. వచ్చారు కదా! అని అంటూ అమ్మ అంటే మరేం చేయను వాళ్ళు నీ శాపానికి ఎలా గురయ్యారో మరి నా ఆశీస్సులు కూడా అంతే అర్హత కలిగిన వారు. నేను కాపాడుకోకుంటే ఎలా? అంటూ ఆయన అంటూ ఉంటే అమ్మ అవునవును మీరూరికే ఎవరేం చెప్పినా ఎవరు కొంచెం మిమ్మల్ని ఆరాధించినా కూడా తొంగి పొర్లిపోయి అందరికీ వరాలిచ్చేస్తూ ఉంటారు కదా! నా వల్ల అలా కాదమ్మా. నా కోపం తెప్పించారంటే నేను వాళ్ళనసలు వదిలిపెట్టనంటూ అమ్మ అంటే, అందుకే కదా జానకికి అసలు ఈ జన్మలోనే సాధ్యపడని గతం గుర్తు తెప్పించావంటూ అయ్య చిరుమందహాసం ఆడుతూ ఉంటే, మరి తను నన్ను ఆ రకంగా మెప్పించింది చెప్పాను కదా! కోపం తెప్పిస్తే కోపంగానే చూస్తాను. నన్ను మెప్పించారంటే ఇంతకైనా వాళ్ళకి తోడుంటాను. ఆ మాటకొస్తే మీరేమైనా తక్కువ? ఎక్కడ సూర్యుడు ఉదయిస్తే నేను లోపలికి రాకుంటే మీ పక్కన ఉండకపోవడంతో పాటు ఇంకా ఈ వంశానికి ఏమైనా జరుగుతుందేమో అని సూర్యుడితో మాటలకు అర్చకుని ఇంతసేపు మా సూర్యోదయాన్ని ఆపేశారు కదా! ఆ విషయం నాకు తెలీదనుకుంటున్నారా? అంటూ పార్వతీదేవి అంటూ ఉంటే, మరి అది తెలుసుకునే కదా జానకి దీన్నెలా సమాధానపరుస్తుందనే కదా నువ్వు లోపలికి రాకుండా ముందుకేశావు అని అయ్యవారు కూడా మళ్ళీ చిన్నగా చెప్పడంతో, చాలండి మీ భక్తులకు మీరు వరాలిస్తారు. నా భక్తులకి నేను శాపాలిస్తాను. ఇంకెందుకు మన మధ్య ఈ వాదులాట. నేను మీ పక్కకొచ్చేసాను కదా! అది నాకు చాలు సంతోషం అంటూ అమ్మవారు, అయ్యవారు కూడా ఇద్దరూ హ్యాపీ. అదే సంతోషం అయిపోయి పైనుండి సంతోషంగా ఊరందరి మీద చల్లకన్ను వేసి వాళ్ళు మాయమైపోయారు. గుడి మళ్ళీ ముందు వైభవం అందుకుంటే సడెన్‌గా ఇంక జానకికి నొప్పులు మొదలయ్యాయి. అమ్మా! అంటూ అరుస్తూ కింద కొరిగిపోయిన జానకిని చూసి మిత్రానంద స్వామి, రామ తనకి ప్రసవ వేదన మొదలైందని చెప్పడంతో ఇక ఆడవాళ్ళందరూ ముందుకొచ్చారు. జానకికి ఇక నొప్పులు మొదలైపోవడంతో అందరూ కలిసి తనని గుడిలో ఉంచకూడదని బయటికి తీసుకొచ్చేశారు తమ ఇంటికి. అభి వద్దు దగ్గరలో మంచి హాస్పిటల్ ఉంటే తీసుకువెళ్దామని ఎంత గొడవ చేస్తూ ఉన్నా కూడా ఆ ఊరిలో బాగా ఎక్స్‌పీరియన్స్ కాన్పులో ఉన్న ఒక ఆవిడ వచ్చి, "నువ్వు అంత కంగారు పడకులే స్వామి, నేను చూసుకుంటాను కదా!" అని చెప్పడంతో తప్పక జానకిని వాళ్ళతో పాటు పంపిస్తూ ఉంటే, జానకి మాత్రం భయంగా అభి చేతిని పట్టుకొని ఒకసారి ఇద్దరం విడిపోయాం. మళ్ళీ ఇదే సిట్యుయేషన్‌లో మనిద్దరం విడిపోం కదా! అంటూ బెంగగా అడిగేసరికి, ఇక అభి కూడా జానకిని వదలాలని అనిపించక, ఆమె చెయ్యి పట్టుకొని అలాగే నిలబడ్డాడు. వాళ్ళిద్దరి భయం తెలిసిన కౌసల్య, ఉమా కూడా ఆ చేయి వరకు కలిసే ఉండనిచ్చి, మిగతా 4 వైపులా పరదాలు కప్పేసిన తర్వాత, జానకి ఆ ముసలావిడ ప్రసవ చేయడం మొదలుపెట్టింది. ఆమె పెట్టే కేకలకు అభి గుండె రక్తం కారుతూ ఉంటే, అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగడం లేదు. పిల్లలిద్దరూ జ్వాల, జాహ్నవిల దగ్గర ఉండడంతో వాళ్ళకివేమీ తెలియడం లేదు. ఆమె ఎంతగా నరకం అనుభవిస్తూ ఉందో అవికి ప్రత్యక్షంగా కనపడి మొదటిసారి తన ఇద్దరు కవల పిల్లలు చూసుకోవడానికి ఎంతగా ఎదురు చూశాడో అతనికి మాత్రమే తెలుసు. కానీ ఆ క్షణం జానకికి దగ్గరగా లేడు. ఇప్పుడు మాత్రం ఆ క్షణాల్ని అనుభూతి చెందుతూ జానకితో పాటే అతను ఉన్నాడు తీరిగ్గా. తనకి కడుపులో ఉన్న బేబీ ఆమెను 2 గంటల పాటు తిప్పలు పెట్టి తర్వాత తీరిగ్గా బయటికొచ్చాడు. మళ్ళీ ఇంకో వారసుడొచ్చాడమ్మా అని అంటూ ఆ మంత్రసాని కౌసల్య చేతిలో బాబుని పెట్టి చేతులు కడుక్కోడానికి బయటికి వెళ్ళేసరికి నొప్పులతో విలవిల్లాడిన జానకి సొమ్మసిల్లి పడిపోయింది. దాంతో ఆమె పట్టు లూజ్ అవడంతో అతను పరదాన్ని చూస్తూ ఉంటే ఆపేసిన ఈశ్వరి ఇప్పుడే డెలివరీ అయిపోయింది. అబ్బి బాబు పుట్టాడు. ఒక 10 నిమిషాలు నువ్వు పక్కకి వెళ్తే ఇక్కడంతా శుభ్రం చేసేస్తానంటూ ఈశ్వరి అడిగితే బయటికి వెళ్ళిపోయాడు అభి. ఇంకా అతనికి తెలిసింది అందరికీ షేర్ చేసుకుంటూ ఆద్య, ఆదిత్యలను చెరొక చేత్తో ఎత్తుకున్న అభి ఇద్దరికీ ముద్దు పెడుతూ మీకోసం తమ్ముడు వచ్చేశాడని చెప్పడంతో ఇద్దరూ కూడా చప్పట్లు కొట్టి భలే భలే తమ్ముడు ఎక్కడ డాడీ అని అంటూ తన ప్రిన్సెస్ అడిగితే అమ్మ ఎలా ఉంది డాడీ అని నేను అమ్మని చూడాలంటూ గొడవ చేశాడు ఆదిత్య. 10 నిమిషాలు కాస్త అరగంట అవ్వడంతో అప్పుడు జానకిని రూమ్‌లోకి అభిని వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ ఆడవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఆ రూమ్‌లో కేవలం అభి, జానకి వాళ్ళ ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు.
మన కొడుకు రామ్ అని అంటూ జానకి చూపిస్తూ ఉంటే ఆనంద బాష్పాలతో కొడుకు కంటే ముందు జానకి నుదుటన ముద్దు పెట్టిన జానకి నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు అన్నీ అని అభి అంటూ ఉంటే అతను నోరు మూసేసి ఇప్పుడు మనకి ఏ కష్టాలు లేవు. సాక్షాత్తు అమ్మవారే దీవించి వెళ్లారు. ఇక మన జీవితంలో జరిగిన చేదు గతమంతా మర్చిపోయి మన ప్రేమని మళ్ళీ బ్రతికించుకుందాం. అందరం సంతోషంగా ఉందాము అని అంటూ జానకి అంటే ఇంకోసారి ఆమె బుగ్గన ముద్దాడిన అభి కొడుకుని చేతుల్లోకి తీసుకునేసరికి అప్పటి వరకు కళ్ళు మూసుకున్నాడేమో బాబు తండ్రి స్పర్శతో కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తూ నాన్న వేలినే పట్టుకున్నాడు బుజ్జిగాడు. వీళ్ళిద్దరితో నాకు కలగని ఫీలింగ్ వీడితో వస్తోంది. బహుశా వీళ్ళు పుట్టినప్పుడు తర్వాత నేను చూడకపోవటమే నా తప్పేలే అని అనుకుంటూ వాడికి కూడా ముద్దు ముద్దుగా ముద్దు పెడుతూ ఉంటే అభి మీసాలు గుచ్చుకొని తెల్లగా పాలరాతి రంగులో ఉన్న ఇప్పుడే అమ్మ గర్భం నుంచి బయటికి వచ్చిన వాడు కాస్త అక్కడక్కడ ఎర్రగా కూడా ఉండడంతో అభి మీసాలు గుచ్చుకొని డిస్టర్బ్ అవుతూ ఏడుపు అందుకుంటే మొత్తానికి ఇంట్లో ఉన్న అందరినీ మళ్ళీ కంగారులోకి నెట్టేసి చివరికి అమ్మ పంచే అమృతం ఒక చుక్క వాడి బుజ్జి పెదాల మీద పడి నాలుక తడుపుకొని గొంతులో దిగేసరికి అప్పుడు వాడు ఏడుపు ఆపేస్తాడు. నాన్న, తమ్ముడు అంటూ పెద్ద పెద్ద కళ్ళేసుకొని చిన్న పిల్లోడిని చూస్తున్న ఆర్యాకి అవును తమ్ముడి నువ్వు తనకి అక్కవి. నువ్వు చూసుకోవాలి అంటే నేను చూసుకుంటానని బుద్ధిగా తలూపిన ఆర్య తండ్రికి ఏదో చెప్పడం మిస్ అయ్యాననుకుని కాసేపు తన బుజ్జి బుర్రకు పదును పెట్టి ఆలోచించిన తర్వాత గుర్తుకు రావడంతో డాడీ, అమ్మ నా చెయ్యి బోలెడంత రక్తం అంటూ తనకొచ్చిన భాషలోనే అభికి కథలుగా చెప్తూ ఉంటే కశ్యప్, అజిత్ మిగిలింది వివరంగా చెప్పడంతో జానకి మీద ముందు కోపం వచ్చినా తర్వాత ఆమె తప్పనిసరి పరిస్థితుల్లోనే అది చేసిందని అనుకుంటూ కూతురికే నచ్చచెప్పడం స్టార్ట్ చేశాడు. అభి బాబు ఎలాంటి ట్రీట్మెంట్ లేకపోయినా కూడా బిడ్డ, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని వాళ్ళని చూసి అర్థమైన అందరూ కూడా ఇంక ఏ ప్రమాదం లేదని అనుకుంటూ 11 రోజులకు పురుడు కార్యక్రమం చేసి ఊర్లో అందరికీ భోజనాలు కూడా పెట్టడంతో అందరూ తృప్తిగా తిని బుజ్జిగాడిని ఆశీర్వదించి వెళ్ళిపోతే అయోధ్య ఆ రోజు నుంచి తిరిగి ఎప్పుడూ నవ్వులు విరబూస్తూనే ఉన్నాయి. కానీ మార్తాండ మాత్రం తను అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అవుతూ ఉండడంతో ఇప్పుడు ఈ చిన్న కొడుకు రాక వాడికేమో ఇలా వంశం పెరుగుతూ ముందుకు వెళ్ళిపోయింది. మరి నా వంశం అలా ఎలా అర్ధాంతరంగా ఆగిపోవాల్సిందేనా అని అనుకుంటున్న అతనికి రూప్ కళ్ళ ముందు కనిపించడంతో అర్జెంటుగా ఈ కొన్ని రోజుల్లోనే వీడికి ఇక్కడ మాతో పోటీ పడి గౌరవంగా ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని చూసుకొచ్చి పెళ్లి చేయాలి. కనీసం వీడి ద్వారా అయినా నా వంశం నిలబడుతుందేమో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అక్కడ రూప్ మాత్రం తను ఫోన్ కాల్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం జానకి కాన్పు తర్వాత 21 రోజులు ఆ ఇంట్లో ఎలాంటి పూజలు లేకపోయినా కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండడంతో పంతులు గారు ఇంకొక వార్త చెప్పాలని అవికి చేరవేయమని చెప్పి ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి చెప్పడంతో అందరూ మళ్ళీ అయోధ్యకి వచ్చారు. వాళ్ళు వచ్చిన సారాంశం ఏంటంటే ఇక పార్వతీదేవి, ఈశ్వరుడు పక్కపక్కనే ఉన్నారు. అప్పట్లో దశరథ రామయ్య గారు, సీతమ్మ గారు చేసిన కళ్యాణం ఇప్పుడు మీరు తిరిగి ప్రసాదించాలి. అలా జరిగిన తర్వాత ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి అయిపోయింది కాబట్టి, వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం కూడా చేయించాలి అని మన ఊరు నిర్ణయించుకుంది అని చెప్పడంతో, అభి ఇప్పుడు ఇల్లు మైలులో ఉంది కాబట్టి మూడో నెల పడిన వెంటనే ఆ శివపార్వతుల కళ్యాణం ముందుగా జరిపిస్తామని వాళ్ళకు ఇచ్చి పంపడంతో అందరూ కూడా వచ్చిన దారిని ఆ సంతోషకరమైన వార్తను మోసుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయారు. మూడో నెల పిల్లాడికి పడిన వెంటనే బుజ్జిగాడికి నామకరణం చేయడంతో ఇంటి మైలు కూడా వెళ్ళిపోయేసరికి అయోధ్య మొత్తం రకరకాల పువ్వులతో చాలా అలంకరించుకుంది. భవనమే అంతగా ఉంటే ఇక మనుషులు కూడా పట్టుబట్టల్లో మెరిసిపోతూ ఉంటే తన మంచి కోరే తమ బంధువులందరి మధ్యన జానకి పీటల మీద కూర్చొని బుజ్జిగాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని తన వేలితో పేరు రాయడం మొదలుపెట్టాడు. పంతులు గారు చదివిన మంత్రాల తర్వాత ఇంతకీ ఈ బాబుకి ఏం పేరు పెడితే బావుంటుందంటారు? ఎనీ గెస్ ఫ్రెండ్స్? స్టోరీ తొందరలో అయిపోతుంది కాబట్టి ఇప్పుడైనా కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి.